నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో రేవంత్ రెడ్డి చిట్ చాట్లో ఎర్రవల్లే చర్లపల్లి కేసీఆర్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఫామ్ హౌస్లో తనను బంధించుకున్నారు. ఎన్నికల్లో ఓడించడమే ఆయనకు పెద్ద శిక్ష. కేసీఆర్ ఆరోగ్యం జాగ్రత్త అని అధికారులకు చెప్పా. ఫిరాయింపు తప్పని సుప్రీం తీర్పిస్తే మేం సేఫ్. 65 మంది ఎమ్మెల్యేలు మాతో ఉంటారుగా. ఎన్నికల ప్రక్రియలో మోసాలు జరిగేది నిజం. కొడంగల్లోనే 15,000 ఓట్లు మాయమైనవి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. ఫిరాయింపులు తప్పు అని సుప్రీంకోర్టు కనుక తీర్పిస్తే మేము సేఫ్ అంటుండు. అంటే ఇప్పుడు ఎవరైతే 10 మంది ఫిరాయించారో, పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో, ఎస్ వాళ్ళు ఫిరాయించడం తప్పు అని కనుక కోర్టు చెప్తే 65 మంది ఎమ్మెల్యేలు మాకు ఉంటారు కదా అని అంటుండు. మరి మీకు ఉన్నారు అనుకున్నప్పుడు మరి ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు కేసీఆర్ అంటే జైల్లోనే ఉన్నాడట. ఇప్పుడు మీరు భావిస్తే అయిపోద్దా కేసీఆర్ జైల్లోనే ఉన్నాడని? ఇప్పుడు కేసీఆర్ని జైలు వేస్తారా, ఇంకోరిని జైలు వేస్తారా? ఇది కాదు కదా తెలంగాణ ప్రజలు అడుగుతున్నది. 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే భూములని, తెలంగాణ బడ్జెట్ని, ఈ సంపదని మొత్తం దోచేశారో ఆ సంపదని కక్కిస్తామని అన్నారు. ఇది రేవంత్ రెడ్డే కాదు, రాహుల్ గాంధీ కూడా ఇదే మాట అన్నాడు. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, భూములు మొత్తం పోయినాయి, అసైన్ ల్యాండ్స్ పోయినాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ పోయినాయి. వాటన్నింటిని అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు. ₹1 ఒక గుంట భూమి మేము జైల్లో పెట్టాలా, ఇంకోటి చేయాలా, ఆయన ఏదో చేయాలా, ఆయన అయిపోవాలా, ఇవి ఎవ్వరు కోరుకోవట్లే. ఫస్ట్ అవి తర్వాత అవి చట్టబద్ధంగా ఎట్లా చేయాలనో అది ఆ రకంగా చేయండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బుల సంగతి ఏంది? కోల్పోయిన అసైన్డ్ భూముల సంగతి ఏంది? దీని గురించి కదా మీరు మాట్లాడాల్సింది. ఆడ జర్నలిస్టులు కొంతమంది అడగరు, ఆయనకు ఆలోచన రాదు, మనలాంటి వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్ జైలునే ఉన్నాడు, ఇక అంతా అయిపోయింది అని మీరు అనుకుంటే ఎట్లా అండి? తెలంగాణ ప్రజలు భావించాలా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన పని లేదు. ఆయనకు ఎర్రవల్లి ఫామ్ హౌసే చెర్లపల్లి జైలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను జైల్లో పెట్టుకున్నాడు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు చెర్లపల్లి జైలుకు తేడా ఏముంది? అక్కడ పోలీసులు ఉంటారు, ఇక్కడ ఉన్నారు. మధ్యలో విజిటర్స్ వచ్చి మాట్లాడి వెళ్తారు. కేసీఆర్ను ఓడించడమే పెద్ద శిక్ష. కేసీఆరే కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా ఎన్నికల్లో ఓడించడమే అతిపెద్ద శిక్ష. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నాకు తెలియదు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు అనారోగ్య సమస్య తలెత్తితే మంచి వైద్యం అందించాలని ఆరోగ్య సెక్రటరీకి చెప్పా. కాకపోతే మా ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పేది లేదని అంటున్నారు. గతంలో జైపాల్ రెడ్డి ఆరోగ్యం విషయంలో అప్పటి ప్రభుత్వం ఇలాగే స్పందించింది. వాజ్పేయి విషయంలో కూడా ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ శ్రద్ధ తీసుకున్నారు. నేను విద్వేష రాజకీయాలు చేయను, నాకు అవసరం లేదు. కేసీఆర్ లాగా బిట్టర్ పాలిటిక్స్ నాకు రావు. ఈవీఎంలలో అవకతవకలు, ఓట్ల గల్లంతు అంశాలపైన రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కొడంగల్లో పోటీ చేసినప్పుడు 15,000 ఓట్లు మాయం చేశారు. ఓటర్ లిస్టులో ఓట్లున్నాయి, బూత్లోకి వెళ్తే మాయమైనవి. పోలింగ్ బూత్కి వెళ్తే మరో చోటికి వెళ్ళాలి అని చెబుతున్నారు, అక్కడికి వెళ్తే మరో చోటికి వెళ్ళమని అంటారు. ఇలా తిప్పడం ద్వారా ఓట్లు వేయకుండా చూస్తారని తెలిపారు. కుటుంబంలో 5 ఓట్లు ఉంటే 2 మాయం చేయడం మరో పద్ధతి అన్నారు. ఇప్పుడు ఆనాడు రజత్ కుమారు కేసీఆర్ కలిసి 25 లక్షల ఓట్లు తీసేసి కేసీఆర్ గెలవడానికి కారణమైంది. దాని తర్వాత అదే రజత్ కుమార్కి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇస్తే మెగా కృష్ణారెడ్డికి సహకరిస్తూ కావాల్సిన అంత దోపిడీ చేసేసారు. మరి దాని మీద యాక్షన్ ఏది? ఇప్పుడు మీరు అన్నీ చెప్తూనే ఉన్నారండి, బాగానే ఉన్నది. ఆ జరిగిన పర్యవసానాల ద్వారా తెలంగాణ ప్రజలు నష్టపోయారు కదా. మరి వాటి మీద తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దుప్పటి కప్పుకొని పడుకున్నా మాదే అధికారం అట. రాష్ట్ర ప్రజలు తమ పరిపాలన పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నా మళ్ళీ తమదే అధికారం. ఏ ఎన్నికలు వచ్చినా సునాయాసంగా విజయం సాధిస్తాం. ఒకసారి గెలిచిన తర్వాత అందరి ఇళ్లలోకి తొంగి చూడాలని, ప్రతి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే మళ్ళీ గెలవడం కష్టమే అని బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. వరుసగా 2-3 సార్లు గెలిచిన వాళ్ళు తమ పని తాము చేసుకుంటూ వెళ్లే రకమని, అందుకే వాళ్ళు మళ్ళీ విజయం సాధిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు నైతికత పేరెత్తితే అది కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. పార్టీ ఫిరాయిస్తే వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పిస్తే తమకే మంచిది. తమకున్న 65 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉంటారని అన్నారు. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అంటే ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఇక మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళరు అవతల పార్టీలోకి, వాళ్ళు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు, 65 మంది మాతోనే ఉంటారు కదా, మేమే సేఫ్ అని మాట్లాడుతున్నాడు.